యూ గివ్ మీ స్ట్రెంగ్త్, ఐ విల్ గివ్ యూ ప్రాస్పరిటీ అని. నేనంటున్న 45 సంవత్సరాలు మీకు ఓట్లు వేశారు. ఇక్కడ 40 సంవత్సరాలు మీరే ఉన్నారు. ఈరోజు 5 సంవత్సరాలు ఉన్నారు. ఎంత వాళ్ళు స్ట్రెంగ్త్ ఇచ్చారు, మీరు ఏ ప్రాస్పరిటీ ఇచ్చారని అడుగుతున్నారు. కళ్ళబొల్లి మాటలు చెప్పేది లేకుండా నేను అందుకే రాష్ట్రానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్న ప్రజలకి, యూ స్ట్రెంగ్తన్ మై హ్యాండ్స్, యూ స్ట్రెంగ్తన్ మీ. ఇన్ టర్న్ స్టేట్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేస్తాం. నాట్ ఓన్లీ ప్రాస్పరిటీ, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఒక మోడల్ స్టేట్ తయారు చేస్తాం. విషయం చెప్పాలంటే ఇది నేను హ్యాపీగా టేకప్ చేయడం లేదు, కొంత బాధగానే ఉంది. అదే కాకుండా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రామారావు గారు బ్రతుకున్నంత వరకు ఆయనే జీవితంతో కూడా పార్టీ ప్రెసిడెంట్గా చీఫ్ మినిస్టర్గా ఉండాలని కోరుకున్న వాడిలో మొదటి వ్యక్తిని. కోరుకోవడమే కాదు, ఆ విధంగా దేవుడు ప్రార్థించాం. కానీ ఈరోజు పరిస్థితులు ఏంటంటే ప్రజల ఇంట్రెస్ట్ కాకుండా, రాష్ట్ర ఇంట్రెస్ట్ కాకుండా, పార్టీ ఇంట్రెస్ట్ కాకుండా ఒక వ్యక్తి ఇంట్రెస్ట్ని కాపాడడం కోసం ఆయన కృషి చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనివల్ల మొత్తం కూడా సర్వనాశనం పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్లో ఈ పదవిని నేను చేపట్టాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కూడా జీవితంలో ఏది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకునే అలవాటు నాకుంది. ఆ విధంగా తప్పకుండా న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ విజిటింగ్ సౌత్ ఇండియా. You know, Mr. President, you are a southerner. You have come from southern part of America. First time American president